యానాంలో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి యానాం వృద్ధాశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో గత 2 రోజులుగా అపరిశుభ్రంగా అస్తవ్యస్తంగా ఉన్న యానాంలో పారిశుద్ధ్య పనులకు శ్రీకారం నిమిషం తెలిసిందే. గత వారం రోజులు యానాం ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని 5 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మల్లాడి తలపెట్టడం జరిగింది. గత 2 రోజులుగా యానాం నియోజకవర్గంలో పేరుకుపోయిన చెత్తను తొలగించిన డస్ట్ బిళ్ల వద్ద బ్లీచింగ్ చెల్లించడం జరుగుతుందని మల్లాడి అన్నారు. కొంతమంది చెత్త ఎక్కడ వేయాలో తెలియక ఇంటి దగ్గర బకెట్లతో పెట్టుకోవడం జరిగిందని, సోమవారం యానాం నియోజకవర్గంలో ఆయా వీధుల్లోకి ట్రాక్టర్లు రావడం జరుగుతుందని, ఇంటి వద్ద బకెట్లతో ఉన్న చెత్తను కూడా ఆ ట్రాక్టర్ ద్వారా తీసుకువెళ్లడం జరుగుతుందని మల్లాడి అన్నారు. ట్రాక్టర్లు వచ్చిన వెంటనే ప్రజలందరూ ఇంట్లో బకెట్లో ఉన్న చెత్తను ట్రాక్టర్లకు అందజేయాలని మల్లాడి ప్రజలను కోరారు. అదేవిధంగా మరికొన్ని ట్రాక్టర్లు గ్రామీణ ప్రాంతాలైన దర్యాలతిప్ప, దొమ్మేటిపేట, గిరియంపేట, సావిత్రినగర్ ప్రాంతాల్లో కూడా పారిశుద్ధ్య పనులు నిర్వహించడం జరుగుతుందని, కావున ప్రజలందరూ మన ఇల్లు, మన ఊరు, మన యానాం పరిశుభ్రంగా ఉంచుకునేందుకు మీ ప్రాంతాలకు వచ్చే ట్రాక్టర్లలో చెత్తను వేయడంతో పాటు పారిశుద్ధ్య పనుల నిర్వహణలో పాలు పంచుకోవాలని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు కోరారు. మా వద్ద అధునాతన చికిత్సలైన IVF, IUI, ICSI,